హాయ్ నాన్న. ఈరోజు మా టాపిక్ వచ్చేసి ఆడ్ వన్ ఔట్ నౌ. ఆడ్ వన్ ఔట్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గాని, ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ నంబర్స్ ఆర్ ఫిగర్స్ ఆర్ లిటరసీ. వీటిల్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌లో కొన్ని ఇచ్చేసి మనకి వాటిల్లో వేరేగా ఉన్నది ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. అంటే మొత్తం 2 వర్డ్స్‌లో ఒక 4 ఇచ్చాడనుకోండి. 3 అనేది ఒకే లాజిక్‌తో గాని, ఒకేలా గాని ఉంటుంది. ఫోర్త్‌దొచ్చేసి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మనం డిఫరెంట్‌గా ఉంది ఫైండ్ ఔట్ చేయాల. ఫస్ట్ క్వెషన్. It's 70 serious adamant even underneath. వీటిల్లో ఇప్పుడు ఇచ్చినయి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యాడరాక్, యాదరాక్. నెక్స్ట్ డెకేక్స్. ఆగా ఐరన్, ఫోర్బాన్, బాయిటల్. మనకిచ్చింది క్యాటరాక్ట్, డెకేట్స్, ఐరన్ అండ్ బాయిటల్ మీద. ఈ 4 వర్డ్స్‌లో మనకి డిఫరెంట్‌గా ఉంది ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. క్యాటరాక్ట్ అంటే ఐకి రిలేటెడ్ డిసీజ్ అనమాట. నెక్స్ట్ రికెట్స్ అంటే బోన్స్‌కి రిలేటెడ్ డిసీజ్ నేనా. గాయిటర్ అంటే థైరాయిడ్‌కి సంబంధించిన డిసీజ్ అనమాట. ఐరన్ అంటే ఐరన్ డిసీజ్ కాదు నాన్న. సో, మనం ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. బాగుంది. X Sapwa X. నెక్స్ట్ వచ్చేసి ఓక్సినైటిస్, మోల్, ఎక్స్. ఆన్ క్వశ్చన్ మన సెకండ్ క్వశ్చన్. ఆరావళి హిల్స్, శివాలిక్ హిల్స్, సాత్పురా హిల్స్, మోల్ హిల్స్ ఆరావళి, శివాలిక్, సాత్పురా ఈ 3 వచ్చేసి ఇండియాలో ఉండే హిల్స్ ఇండియాలో ఉండే హిల్స్ అనమాట. మనకి మోల్ అనేది యూఎస్ఏలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది. ఆడ్ వన్ అవుట్ అంటే మనకి ఒక గేమ్ లాగా బాగుంటుంది కానీ దీంట్లో వచ్చేసి మనకి ఇది తెలియాలంటే జాగ్రఫీ తెలిసి ఉండాలి, బయాలజీ తెలిసి ఉండాలి, మరి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. మనకి దీంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి అన్నమాట. తెలిసి రీజనింగ్లో టఫెస్ట్ అంటే ఈజియెస్ట్ బోత్ ఇదేనన్న ఆడ్ వన్ అవుట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సార్.
నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హార్నెస్, ఫియర్‌లెస్, డిజిటీ అండ్ ఇన్నోసెంట్. హార్నెస్ అంటే ఎవరికీ హాని చేయకపోవడం. ఫియర్‌లెస్ అంటే ఎవరికీ భయపడకపోవడం. ఇది పాజిటివ్ నాన్న. ఇది ఒక పాజిటివ్ క్యారెక్టర్ అనమాట. ఇది కూడా ఒక పాజిటివ్ క్యారెక్టర్. ఏంటి అనేది నెగెటివ్ నాన్న. నెక్స్ట్ ఇన్నోసెంట్ అనేది అది కూడా పాజిటివ్ అన్నమాట. గివెన్ వాట్స్‌లో మనకి నెగెటివ్ ఇదొక్కటే ఉంది. మిగిలినన్ని కాల్స్ అంటే హార్డ్ వన్ ఇదనమాట గిల్టీ. థర్డ్ ఆప్షన్. నాన్న ఇంగ్లీష్ కూడా వచ్చున్నాయన్నమాట. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ అన్నీ కావాలన్నమాట ఈ టాపిక్ హార్డ్ వన్ ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్వెషన్ చూడన్నా హీట్, లైట్, బల్బ్, ఎలక్ట్రిసిటీనా? కానీ నాలాగా కోడిబుర్ర ఉన్నారనమాట. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నేను కూడా ఫస్ట్‌లో ఇంతే ఆలోచించాననమాట. ఒక బల్బ్ ఉంది. దానికి ఎలక్ట్రిసిటీ కావాలి. బల్బ్ ఏమిస్తుంది? లైట్ ఇస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత బల్బు వేడెక్కుతుందట. అదేంటి అన్నీ ఇచ్చేసారు మరి ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటివి అని అనుకునే ఉన్నానా? దీనికి వేరే ఉన్నదా? హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ అనేది మనం టచ్ చేయలేము. మనం కాంతిని టచ్ చేయగలమా? టచ్ టచ్ చేయగలమా? చేయలేం. అలాగే హీట్‌ని కూడా మనం టచ్ చేయలేమన్నమాట. అలాగే ఎలక్ట్రిసిటీని కూడా మనం టచ్ చేయలేం. బల్బును టచ్ చేయాలి. లైట్ అంటే మళ్ళీ ట్యూబ్ లైట్ అనుకున్నారు. లైట్ అంటేనేమో సన్‌లైట్ ఉంటది కదా! లైట్ కాంతి. అది మనకి ఏ రూపంలో ఉండదనమాట. హీట్ కూడా మనకి ఏ రూపంలో ఉంది. ఫిజికల్‌గా ఏ రూపంలో ఉంది. ఎలక్ట్రిసిటీ కూడా మనకి ఫిజికల్‌గా ఏ రూపంలో ఉండదనమాట. బల్బ్ ఒకటి మనకి ఫిజికల్‌గా రూపం ఉంటుంది. ప్లస్ మనం క్యారీ కూడా చేయొచ్చనమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం నాన్న. ఇది రైట్, రీడ్, లిజన్ అండ్ కలర్ ద్వారా. రైట్ అంటే రాయడం, రీడ్ అంటే చదవడం, లిజన్ అంటే వినడం. ఇవన్నీ వచ్చేసి మనకి స్టడీకి రిలేటెడ్ అన్నానా. కలర్ వచ్చేసి మనకి స్టడీకి రిలేటెడ్ కాదనమాట. సో హార్డ్ వన్ ఏది థింక్ కలర్ నాన్న. నెక్స్ట్ నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్వెషన్ చూడండి. బీహార్, ముంబై, బెంగుళూరు అండ్ గుంటూరు అనే ఈ క్వెషన్‌కి మీకు ఇండియన్ మ్యాప్ తెలిసి ఉంటే మంచిది. లేకపోతే కనీసం మీకు ఇవేంటో తెలిసున్నా బెటర్ నాన్న. ఇదొచ్చేసి మనకి జాగ్రఫీ బేస్డ్. బీహార్ అంటే స్టేట్ నాన్న. ఇది ముంబై సిటీ నాన్న. బెంగుళూరు కూడా సిటీ. గుంటూరు కూడా సిటీ అన్నమాట. ఈ 3 వచ్చేసి మనకి సిటీస్. అలాగే బీహార్ వచ్చేసి మనకి స్టేట్. సో హార్డ్ వన్ ఏంటి ఇక్కడ? బీహార్ అన్నమాట. బీహార్ అనేది ఊరికే టాటా. నెక్స్ట్ క్వెషన్
టర్నిక్, లెమన్, క్యారెట్, బీట్రూట్. క్యారెట్ మనకి గ్రౌండ్‌లో అదేంది పండిస్తారనా. అలాగే బీట్రూట్ కూడా మనకి నేల నుంచి పండిస్తాం. మనకి టర్నిప్ పాయింట్ కూడా ఒక రకమైన బీట్రూట్ లాంటిది. ఇంకో రకం మనకి లెమన్ ఒకటే మనకి భూమి లోపల కాకుండా అంటే ఎత్తు లోపల కాకుండా బయట కాస్తుంది. ఇవన్నీ వచ్చేసి 1, 3, 4 వచ్చేసి ఎత్తు లోపల మనకి కాస్తాయన్నమాట. లెమన్ ఒకటి బయట. సో, ఆడ్ వన్ అవుట్ అంటే మనకి లెమన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. కృష్ణన ఇది ఈ మోడల్ వచ్చేసి కాంబినేషన్ అన్నమాట. మనకి ఇందాక నుంచి సింగిల్ సింగిల్ వాటి ఇచ్చారు కదా! ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ ఇస్తాను. అస్సాం వచ్చేసి నార్త్ ఈస్ట్, కేరళ వచ్చేసి సౌత్ ఈస్ట్, శ్రీనగర్ వచ్చేసి నార్త్ ఈస్ట్. దాన్ని వాడు వేసిన మనకి క్వశ్చన్ ఉందన్నమాట. ఇంకా దీనికి ఇండియన్ మ్యాప్ వస్తే మీకు ఈజీనేనా అంటే ఏ స్టేట్స్ ఎట్ వైపు ఉన్నాయి, ఏ డైరెక్షన్‌లో ఉన్నాయి అనేది ఇది. అస్సాం చూడండి నార్త్ ఈస్ట్ అంట. అస్సాం మనకి నార్త్ ఈస్ట్‌లోనే ఉన్నది. ఇదిగోండి ఇండియన్ మ్యాప్ కొనుక్కోండి. నాకంత బాగా డ్రాయింగ్‌లో నేను చాలా చాలా వీక్‌లోనా. ఇది సపోజ్ యూ ఇండియన్ మ్యాప్ అనుకోండి. అస్సాం ఇటు సైడ్ ఉంది కదా! అంటే ఇది నార్త్ అనమాట. ఇది ఈస్ట్ నాన్న. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. నార్త్ అంటే ఇటు సైడ్ కాదు. టాప్‌లో నార్త్ ఉంటాయి. టాప్‌లో నార్త్ అనమాట. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్న. అస్సాం వచ్చేసి మనకి 7 సిస్టర్స్ అంటారు కదా! 7 సిస్టర్స్ వచ్చి మనకి నార్త్ ఈస్ట్‌లో ఉంటాయి. నార్త్ అండ్ ఈస్ట్, నార్త్ ఈస్ట్‌లో ఉంటాయి. అంటే ఇక్కడ అనమాట. నార్త్, ఈస్ట్. నెక్స్ట్ కేరళనా, కేరళ సౌత్ వెస్ట్ ఇదిగోండి. కేరళ ఇటు సైడ్ ఉంటది. కేరళ. సో, సౌత్, వెస్ట్, సౌత్ వెస్ట్ కరెక్టే. ఇది కరెక్టే. ఇది కరెక్ట్. నెక్స్ట్ శ్రీనగర్ చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో జమ్మూ అటు సైడే శ్రీనగర్ ఉంటదనమాట. అంటే ఎగ్జాక్ట్‌గా నార్త్‌లో ఉన్నాం. సో, ఇది కరెక్టా? తమిళనాడు ఎక్కడ ఉంటుంది? తమిళనాడు ఇటు సైడ్ ఉంటుంది మేడం. ఇటు సైడ్ అంటే సౌత్ ఈస్ట్‌లో గాని, ఈస్ట్‌లో గాని ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ ఏం చెప్పాడు? వెస్ట్‌లో ఉన్నాను. సో, ఆడ్ వన్ అవుట్ ఏంటిది? తమిళనాడు వెస్ట్ అనేది మనకి ఆడ్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ఉందా? ఆ! మన గివెన్ క్వెషన్ వచ్చేసి వోల్ఫ్, క్యాట్, డాగ్, ఫాక్స్ డాగ్ అంటే ఒకసారి తెలిసి ఫాక్స్ అంటే నక్క, వోల్ఫ్ అంటే తోడేలనమాట. మూడొచ్చేసి ఒక ఫ్యామిలీ అది డాగ్ ఫ్యామిలీ అనమాట. డాగ్ ఫ్యామిలీ అంటే ఒకే జాతికి చెందినయి. డాగ్ ఫ్యామిలీ అంటే ఈ 3 పెళ్లి చేసుకున్నయి, ఏదేదో చేసుకున్నయి కాదు. ఈ 3 ఒకే జాతికి సంబంధించిన. క్యాట్ వచ్చేసి మనకి లయన్ లయన్ జాతికి సంబంధించింది క్యాట్ అమ్మా. నెక్స్ట్, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం.
ఇది కూడా నాన్న మనకి గ్లవ్ వచ్చేసి హ్యాండ్ అట్ట. విత్ సాల్స్ వచ్చేసి టీప్. టై వచ్చేసి మనకి నెక్. హ్యాండ్‌కి వచ్చేసి హ్యాండ్. ఇది చూడండి ఇది జనరల్ నాలెడ్జ్. గ్లవ్ వచ్చేసి మనం హ్యాండ్‌కేసుకుందాం. కరెక్టే కదా! గ్లవ్ హ్యాండ్‌కేసుకుందాం. సాక్స్ ఫీట్. సాక్స్ కూడా ఫీట్‌కేసుకుంటాం. టై నెక్. టై కూడా మనం నెక్‌కేసుకుంటాం. అండ్ సో, 3 కరెక్ట్ అయినప్పుడు ఫోర్త్‌ది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఫోర్త్‌ది మనకి ఆత్మానం. అంకీ అంటే నథింగ్ బట్ కర్చీఫ్ అన్న. కర్చీఫ్ అనమాట. కర్చీఫ్ అండ్ హ్యాండ్‌కి మనం కర్చీఫ్ వేసుకోం కదా నాన్న. అదే మూవీలో అయితే రౌడీలో వాళ్ళైతే మనం చుట్టుకుంటారు గానీ, రియల్‌గా అయితే మనకి ఆ కర్చీఫ్ అనేది హ్యాండ్‌కి ఏసుకోము. నెక్స్ట్ క్వెషన్ చెప్పు. I was 20 seconds. Speed lumps. ఇదొచ్చేసి యాంపియర్స్. టెంపరేచర్ వచ్చేసి కెల్విన్స్‌నా. నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. ఇది కూడా కాంబినేషన్ అన్న. మనకిది యూనిట్స్ బేస్డ్ అనమాట. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీయో దేంట్లోనో వస్తుంది. టైము సెకండ్స్ అంట. టైమ్‌ని సెకండ్స్‌లో నేను మెజర్ చేసేది. నెక్స్ట్ స్పీడ్‌ని కిలోమీటర్స్ అని. స్పీడ్‌ని మనం కిలోమీటర్స్ కాదు. డిస్టెన్స్‌ని కిలోమీటర్స్. స్పీడ్‌ని మనం ఎలా మెజర్ చేస్తాం? కిలోమీటర్ పర్ అవర్స్‌లో అయినా లేదా ఓవర్ మీటర్ పర్ సెకండ్స్‌లో అయినా కొలుస్తాం మనం. సో, మనకి ఆడ్ వన్ అవుట్ అంటే మనకి సెకండ్ అవుతుంది. థర్డ్‌ది, ఫోర్త్‌ది మనం చేయాల్సిన అవసరం లేదు. మనకి కన్ఫర్మ్‌గా సెకండ్‌లోనే రాంగ్ అని తెలిసినప్పుడు మళ్ళీ దీన్ని వెరిఫికేషన్ చేసి నువ్వు టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. బట్ నేను చెప్తాను చూడు. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే యాంపియర్స్ దగ్గర చేస్తాను నేను. టెంపరేచర్ వచ్చేసి కెల్విన్స్‌లో ఆర్ సెంటిగ్రేడ్స్‌లో మెజర్ చేస్తారనమాట. నెక్స్ట్, నెక్స్ట్ క్వెషన్ చెప్తాము. Yellow. ఐడియానా? అన్నా ఇది ఇది అక్యూట్ యాంగిల్, ఇది ప్యారలల్, ఇది అబ్ట్యూజ్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. ప్యారలల్ అంటే మనకి ఎలా ఉంటది? అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దెన్ 90 లెస్ దెన్ 90 డిగ్రీస్ ఉంటది. తర్వాత అబ్ట్యూజ్ యాంగిల్ అంటే మనకి మోర్ దెన్ 90 డిగ్రీస్ యాంగిల్ అయితే మోర్ దెన్ 90 డిగ్రీస్ యాంగిల్ అనమాట. రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్‌గా 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇది మ్యాథ్స్ కానీ ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో మనకి ఇంగ్లీష్ వచ్చింది, జనరల్ నాలెడ్జ్ వచ్చింది, మ్యాథ్స్ వచ్చింది, ఫిజిక్స్ వచ్చింది. ఈ టాపిక్ అనేది వ్యాస్ట్ అంటే చాలా పెద్ద టాపిక్ అనమాట. ఇది ఈజీ సబ్జెక్ట్ ఇది రీజనింగ్. అలాగే చాలా టఫ్ అయిన సబ్జెక్ట్ కూడా ఇదే అనమాట. చాలామంది పజిల్స్, సీటీకే రెజిమెంట్స్ లేకపోతే ఎలుగు టాపిక్స్ కానీ దీన్ని ఇగ్నోర్ చేస్తారు సార్. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. రణతంబోర్, సుందర్బన్స్, గ్యాంగ్టాక్ అండ్ గణనన్. రణతంబోర్ అంటే నేషనల్ పార్క్ నేనా? నేషనల్ పార్క్ అన్న. సుందర్బన్ అంటే ఇది కూడా నేషనల్ పార్క్ ఇది. గ్యాంగ్టాక్ అంటే ఇదొక ప్లేస్ నాన్న, సిటీ. గనా వచ్చేసి ఇది కూడా మనకి నేషనల్ పార్క్ అని. ఇది వచ్చేసి మనకి జాగ్రఫీలో వస్తుంది లేదా స్టాటిక్ జీకే కూడా అనుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఆడ్ అవుట్ ఏంటి? థర్డ్ ఆప్షన్ గ్యాంగ్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐదర్ వచ్చేసి గ్యాలరీ, యాక్టర్ ఫ్యాక్టరీ, వర్కర్స్ అన్నమాట. సారీ ఇంపార్టెంట్ వర్కర్ ఫ్యాక్టరీ. స్టూడెంట్, ఇది కూడా కాంబినేషన్ అన్న. పెయింటర్ వచ్చేసి ఆయన యొక్క పెయింటింగ్స్ గ్యాలరీస్లో ప్రదర్శించబడతాయి. తర్వాత యాక్టర్ వచ్చేసి ఆయన పర్ఫార్మెన్స్ని స్టేజ్ మీద ప్రదర్శిస్తాడు. నెక్స్ట్ వర్కర్ వచ్చి తన వర్క్ని ఫ్యాక్టరీలో చేస్తాడు. నెక్స్ట్ స్టూడెంట్ అనేది ఆయన స్టేజ్ అన్న. ఈ స్టేజ్ అంటే మాకు స్టూడెంట్ అనేది స్టేజ్ కాదన్న, క్లాస్ రూమ్ అనమాట. అదేంటి స్టూడెంట్ స్టేజ్ కూడా కదా, అప్పుడప్పుడు సెమినార్స్ ఇవ్వడానికి ఫంక్షన్స్కి స్టేజ్ మీదకి వెళ్తారంటే అది బేసిక్ కాదు. బేసిక్ ఇది మనకి అంటే జనరల్గా క్లాస్ రూమ్ అనమాట. క్లాస్ రూమ్ అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఆడ్ అవుట్ ఏంటి దీనికి? స్టూడెంట్, స్టేజ్ అనేది ఆడ్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టిక్, త్రీ, ఆ క్లాస్ వచ్చేసి రైమ్, డిస్టెంట్ ఎన్జిఓ వచ్చేసి ఏఈ, బాయిల్ వచ్చేసి ఎవాపొరేట్స్, ఎవాపొరేట్స్. అయితే బేసిక్ వచ్చేసి క్లౌడ్స్ వచ్చేసి రెయిన్ అంట, ఇంజరీ వచ్చేసి పెయిన్ అంట, బాయిలింగ్ వచ్చేసి ఎవాపరేషన్, బ్రీజింగ్ వచ్చేసి కోర్నర్. క్లౌడ్స్ వల్ల మనకి రెయిన్స్ పడతాయి. అంటే ఫస్ట్ సెకండ్ దానికి కాజ్ నాన్న, ఇంజరీ వల్ల మనకి పెయిన్ వస్తాయి. అంటే ఫస్ట్ది మనకి సెకండ్ దానికి కాజ్ అనమాట. బాయిల్ చేయటం వల్ల మనకి ఎవాపరేషన్ వస్తుంది. సో బాయిలింగ్ అనేది కాజ్ ఆఫ్ ఎవాపరేషన్ అన్న. నెక్స్ట్ ఫ్రీజింగ్ వల్ల కోల్డ్ అంట, ఫ్రీజింగ్ వల్ల కోల్డ్ కాదు నాన్న, కోల్డ్ వల్ల ఫ్రీజింగ్ అన్న. రివర్స్ వచ్చాను మనకి. సో ఆడ్ అవుట్ ఏంటి దీనికి? ఫ్రీజింగ్, కోల్డ్ అనేది మనకి ఆడ్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే.
వెరీ గుడ్. టైగర్, లయన్, గోటు, శాంటోర్న్. టైగర్ అంటే యానిమల్ అన్న, తెలుసు కదా, పులి. నెక్స్ట్ లయన్ అంటే ఇది కూడా యానిమల్లే, ఇది కూడా మనకు తెలుసు సింహం. గోట్ అంటే మేక, ఇది కూడా తెలుస్తుంది. ఈ శాంటోర్ అంటే ఏం అంటే అన్న, మన మైథాలజీ ప్రకారం స్కైలో మనకి ఒక ఆకారం ఉంటుంది అన్నమాట. ఏ ఆకారం అంటే హార్స్ అండ్ హ్యూమన్ అన్న, అంటే సగం మనిషి, మిగతా సగం వచ్చేసి మనకి హార్స్ ఉంటుంది అనమాట, గుర్రం ఉంటుంది. సగం మనిషి ఉంటాడు, సగం గుర్రం ఉంటుంది అనమాట. మీరు నార్నియా సినిమా చూసే ఉంటారుగా, నార్నియా సినిమాలో దాంట్లో ఉంటుంది కదా సేమ్ ఇది శాంటోర్ అంటే అదనమాట. సో ఆడున్న ఏంటి ఇది, ఇది ఇవి వచ్చేసి టోటల్ యానిమల్స్ కదా, ఇది వచ్చేసి హాఫ్ యానిమల్, హాఫ్ హార్స్, హాఫ్ హార్స్, హాఫ్ మెన్ అన్నది హ్యూమన్. సో అదన నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. నా ఆస్ట్రేలియా కంగారు, ఇండియా పికాక్, బంగ్లాదేశ్ టైగర్, శ్రీలంక లయన్. ఈ క్వశ్చన్ ఉంది యూఎస్కి ఇదే లాస్ట్ అన్న. ఇది ఆర్డు నోటు క్లాస్ 1 అన్న, క్లాస్ 1 కానీ పార్ట్ 1 కానీ అనుకోండి. నెక్స్ట్ క్లాస్ వేరే మోడల్స్ చెప్తాను. ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్ కంగారు అన్న. ఇండియాకి వచ్చేసి పీకాక్. ఇది పీకాక్ అనేది నేషనల్ యానిమల్ కాదు అన్న, నేషనల్ బర్డ్ మనకి. మనకి నేషనల్ యానిమల్ వచ్చేసి టైగర్. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా టైగర్ అనమాట. శ్రీలంక వాళ్ళకి లైన్ అన్న. 1, 3, 4 అనేది మనకి నేషనల్ యానిమల్స్. సెకండ్ ఇండియా పీకాక్ అనేది మనకి నేషనల్ బర్డ్ అని. వీడియోకి క్లాస్ ఇంతేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బై నా.